ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర విష్ణుష్కర పరమేశ పర్వత లోకేశ. ఎందుకు నేను శివుని తలుసుకుంటా అంటే కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. అందుకు శివయ్యని తలుసుకున్న తర్వాతనే ఏ పనైనా చేయాలి. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సరే మీకు తెలిసింది మీరు చేయండి, నేను కాదని అంటలేను. ఒక భూత పేత పిశాచి యంత్ర మంత్ర తంత్ర కర్త కర్మ క్రియ అన్నిటికీ శివయ్య కాబట్టి నేను శివయ్యను మాత్రమే తలుసుకుంటా. తర్వాత కాళికమాత కాలభైరవుని కూడా తలుసుకుంటా. ఓకేనండి. సరే అండి, వీడియోలోకి వెళ్తున్నాను ఇప్పుడు. కుర్మచక్రం చూస్తున్నారు కదండి. కుర్మచక్రం ఎందుకు దేనికి అనేది నేను చెప్తా ఇప్పుడు. ఈ రుద్రాక్షమాల ఆయుసు పోసుకున్న రుద్రాక్షమాల, బయట దొరికే రుద్రాక్షమాలలు ఇవి కూడా. కానీ నేను ఆయుసు పోసుకున్న. ఆయుస్ అంటే ప్రాణం. దీన్ని ముట్టుకుంటే ఒక వైబ్రేషన్ అనేది ఉంటుందండి. అందుకు నేను వీడియోలలో పెడుతుంటాను. ఇది అందరిలెక్క తీసుకొచ్చి షూట్ టాప్గా పెట్టుకునేవి కావు. ఇది వేసుకుంటే ఒక పవర్ఫుల్. దాని గురించి మాత్రమే నేను పక్కకు పెట్టి చూపెడుతున్నాను. ఓకేనండి. కుర్మ యంత్రం అంటే ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయి కదండి. ఆ బీజాక్షరాల అర్థాలు ఉంటాయండి. బీజాక్షరాల అర్థాలు నేను తెలుసుకున్న తర్వాతనే కుర్మ యంత్రం గురించి మీకు చెప్తున్నాను. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. ఆ బీజాక్షరాల అక్షరాలు నేను చూసుకున్నాను. నా దగ్గర బీజాక్షరాల బుక్ కూడా ఉన్నదండి. నేను దాంట్లో కుర్మ యంత్రం అనేది నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు మీకు చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఎలా చేయాలి, ఎలా దీన్ని అవసరానికి వాడుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టున్నది చూడండి. దీనిని సాధకుడు తాను కూర్చొని జపం చేసే ఆసనంపై, ఆసనం అంటే కూర్చోవడం అన్నట్టు. ఏది కింద వేసుకుంటారు కదా కూర్చోవడం, దానికి జపం చేసేటప్పుడు దీన్ని వేసుకోవాలి. ఎరుపు, పసుపు, తెలుపు రంగులో లిఖింప చేసి దానిపై అంటే ఎరుపు, పసుపు, తెలుపు అంటే ఈ కలర్ తోటి దీన్ని మనం వేసుకోవాలి. ఏది కింద వేసుకొని, లేదా జింక చర్మం చేసి మంత్ర జపం చేసినచో మంత్రసిద్ధి సుస్థిమికంగా కలుగును. అంటే మనం దీని మీద కూర్చొని మంత్రజపం చేస్తే చాలా అంటే చాలా మీకు అనుకూలంగా జరుగుతుంటుందండి. అసలు టోటల్గా చెప్పాలంటే ఇదొక మనకు రక్షణ యంత్రం అండి. జపం చేసేటప్పుడు ఈ యంత్రం వేసి కూర్చొని జపం చేస్తే మీకు ఇందులో ఏది లోపలికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. అంటే కొన్ని డిస్టర్బ్ ఉంటాయి కదా, చెట్లు కదలడము, లేకపోతే ఎవరు పిలిచినట్టుగానో, లేకపోతే చర్మాన్ని కదిలినో అనేది డిస్టర్బెంట్ అనేది ఉండదండి. చాలా అంటే చాలా, నాకు తెలిసినంత వరకు మనకు చాలా రక్షణ యంత్రం అండి. జపం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యంత్రాన్ని వేసుకొని జపం చేయండి. మీకు 100% రిజల్ట్ వస్తుందండి. ఇది నా అనుభవం చెప్తున్నానండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ గురుదత్త. ఓం.